హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి చుక్క కూర పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎట్లా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్దాం. ఇట్లా ఉన్న చుక్క కూరని ఒక కట్ట తీసుకున్నాను. పెద్దదవుతే ఒకటి సరిపోతుంది. కొంచెం చిన్నవి అయితే 2-3 తీసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా చుక్క కూరని కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక చిల్లులు గిన్నెలో పెట్టుకుంటే నీళ్ళన్నీ వారిపోతాయి. ఓకే, ఇట్లా ఇట్లా ఒక కళాయి పెట్టుకోండి. ఒక స్పూను ఆయిల్ వేయండి. మనకి ఇవి వేపుకుందాం. ఒక చిటికుడు మెంతులు, 2 స్పూన్లు ధనియాలు ఫ్రెండ్స్, ఒక 15 పచ్చిమిరపకాయలు. ఇవి దోరగా వేపుకుందాం. ఇదిగోండి, ఇట్లా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అవి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి. మళ్ళీ ఫ్రెండ్స్, ఒక పెద్ద సైజు ఒక టమాటా సరిపోతుంది. ఈ చుక్క కూరలో కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక టమాటా అయితే సరిపోతుంది. ఇట్లా నీట్గా కడిగి పెట్టుకున్న చుక్క కూరను అయితే యాడ్ చేయండి. ఇట్లా పెద్దగా కట్ చేసుకున్నా తొందరగానే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఆకు కదా, తొందరగా మగ్గిపోతుంది ఈ ఆకు. ఇదిగోండి, ఇట్లా మగ్గిపోతే సరిపోతుంది మనకి సాఫ్ట్గా. ఆ తర్వాత మనం ఇందాక పచ్చిమిరపకాయలు ధనియాలు మెంతులు వేపుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి అయితే మిక్సీలో బరగ్గా తిప్పుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, ఎల్లుల్లిపాయలు, ఒక 5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర ఇట్లా బరగ్గా తిప్పుకోండి. ఆ తర్వాత మనం ఇందాక చుక్క కూరని టమాటాని కుక్ చేసాం కదా, అది కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, జార్లో బరగ్గా తిప్పుకోండి. ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. మనం పోపు వేసుకుందాం పచ్చడికి. మనం ఆకుకూరల్ని పప్పులా చేసుకుంటే ఆకుకూరలు కొన్ని ఉంటాయి. కొన్ని ఆకుకూరలు మాత్రం ఇట్లా పచ్చడి చేసుకుంటే పులుపున్న ఆకుకూరలో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. గోంగూర, ఇట్లా చుక్క కూర, ఈ ఆకుకూరలు పచ్చడికి చాలా బాగుంటుంది. ఓకే, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులన్నీ వేసాక అప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. కొంచెం చిటికెడు పసుపు వేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడ యాడ్ చేయలేదు కదా, పసుపు యాడ్ చేయండి తాలింపులో. తర్వాత మన పచ్చడి అయితే యాడ్ చేయండి. నూనె అంతా పైకి తేలిపోయింది కదా, ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, వేడి వేడి అన్నంలో ఇట్లా నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లానే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద మీకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.